సునందపురి అనే గ్రామంలో రాఘవ సీత అనే కోళ్లు కాపురం ఉంటుండేవి. గొప్పింటి అమ్మాయి అయిన సీతను రాఘవ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రాఘవ మంచి మనసు నచ్చిన సీత తన తల్లిదండ్రులను ఎదిరించి రాఘవను పెళ్లి చేసుకుని సునందపురిలో కాపురం పెడుతుంది. ఆస్తిపాస్తులేమీ లేకపోయినా రాఘవ కష్టపడి పనిచేస్తూ సీతను పిల్లలను పోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాఘవ ఇంట్లో లేని సమయంలో సీత తన ఇద్దరు ఆడపిల్లలతో మాట్లాడుతూ, చూడండి పిల్లలు, చెరువు దగ్గరికి వెళ్ళి నేను నీళ్లు తీసుకొస్తాను. అప్పటి వరకు మీరిద్దరూ గొడవ పడకుండా బుద్ధిగా ఉండాలి, సరేనా అని చెప్పి వెళ్ళిపోతుంది సీత. సీత వెళ్ళిన తర్వాత పిల్లలిద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఇంతలో 2 సీతాకొక చిలుకలు అక్కడ తిరుగుతూ కనిపిస్తాయి. వాటిని చూసిన యమున, అక్క అవి చూడు ఎంత అందంగా ఉన్నాయో, వాటిని నాకు పట్టివవా అంటుంది యమున. దాంతో పెద్దదైన సరస్వతి, అలాగే చెల్లి పట్టిస్తానుండు అంటుండగానే సీతాకొక చిలుకలు అక్కడి నుండి ఎగిరిపోవటం మొదలు పెడతాయి. దాంతో అక్క చెల్లెలిద్దరూ వాటి వెంట పడతారు. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన సీత ఇంట్లో పిల్లలు కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉండగా ఇంతలో రాఘవ వస్తాడు. ఏంటి సీత అలా కంగారు పడుతున్నావేంటి, పిల్లలెక్కడా అంటాడు రాఘవ. వాళ్ల కోసమే చూస్తున్నానండి, నేను చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకువచ్చేసరికి పిల్లలిద్దరూ ఇంట్లో లేరు అంటుంది సీత. చుట్టుపక్కల ఎక్కడైనా ఆడుకుంటున్నారేమో చూద్దాం పద అంటాడు రాఘవ. మరోవైపు కోడి పిల్లలు 2 సీతాకొక చిలుకలు వెంటపడి ఊరి చివరికి వస్తారు. కానీ అప్పటికే అవి గాల్లోకి ఎగిరి మాయమైపోతాయి. దాంతో సరస్వతి, చెల్లి, ఆ సీతాకొక చిలుకలు ఎగిరిపోయాయి, ఇక మనం ఇంటికి వెళ్దాం పద అని సరస్వతి అంటుండగానే అక్కడికి ఒక పెద్ద గద్ద వచ్చి వాళ్తుంది. గద్దను చూడగానే కోడి పిల్లలకు పై ప్రాణాలు పైనపోతాయి. అవి 2 గట్టిగా ఏడవటం మొదలు పెడతాయి. గద్ద కోడి పిల్లల మీదకి దూకబోతూ ఉండగా హఠాత్తుగా సీతారాఘవ వచ్చి గద్దకు కోడి పిల్లలకు మధ్య నిలబడతారు. వెంటనే సీత తన పిల్లలతో, పిల్లలు మీరిద్దరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, సరస్సు చెల్లి జాగ్రత్త అని తల్లి అనగానే కోడిపిల్లలు 2 ప్రాణభయంతో అక్కడి నుండి పారిపోయి దూరంగా వచ్చి నిలబడి ఏడుస్తూ ఉంటాయి. మరోవైపు గద్ద సీతారాఘవాలను చంపి చెట్టు చాటుకు తీసుకువెళ్లి తినటం మొదలు పెడుతుంది. ఏడుస్తూ ఉన్న కోడి పిల్లలను అటుగా వెళ్తున్న ఒక కోడిపెట్ట చూస్తుంది. మీరిద్దరూ సీత పిల్లలు కదూ, ఇక్కడ నిలబడి ఏడుస్తున్నారేంటమ్మా అంటుంది వాణి అని ఆ కోడిపెట్ట. పిల్లలిద్దరూ జరిగిన విషయమంతా చెప్తారు. దాంతో వాణి, అయ్యో ఆ గద్ద కంట పడ్డ తర్వాత ఇక ప్రాణాలతో ఏముంటారు పిల్లలు, మీ అమ్మా నాన్న, ఇప్పుడు అటువైపు వెళ్తే ఎవరికైనా ప్రమాదమే, ముందు మీరు నాతో రండి, తరువాత ఏం చేయాలో నేను చెప్తాను అంటూ పిల్లలిద్దరిని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తుంది వాణి. తరువాత వాణి, పిల్లలు మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళి మీ అమ్మా నాన్న పరిస్థితి ఏంటో మా ఆయనకు చెప్పి చూసి రమ్మంటాను అని వెళ్ళిపోతుంది వాణి. దాంతో పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ ఇంట్లోకి వస్తారు. కానీ ఇంట్లో తల్లి కనిపించకపోవడంతో మళ్ళీ ఏడవటం మొదలు పెడతారు పాపం ఆ చిన్ని కోడి పిల్లలు. మరో 2-3 గంటల తర్వాత వాణి తిరిగొచ్చి, ఈ వయసులో మీకు రాకుండా కష్టం వచ్చిందమ్మా, మీ అమ్మా నాన్నలను ఆ రాక్షసు గద్ద చంపి తినేసిందట, ఇక మిమ్మల్ని ఆ దేవుడే ఆదుకోవాలి అంటుంది వాణి. దాంతో కోడిపిల్లలు మళ్ళీ బోరుని ఏడవటం మొదలు పెడతాయి. ఏడవకండి పిల్లలు, నేను మీకు తినటానికి ఏమైనా తెస్తానుండండి అని వెళ్ళిపోతుంది వాణి. మరుసటి రోజు వాణి, నేను రోజు పనికి వెళ్తే గాని మా ఇల్లు గడవదు పిల్లలు, నాకు 6 పిల్లలున్నారు, నేను మా ఆయన కష్టపడి పని చేస్తేనే మా పూట గడుస్తుంది, అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటాలే అని వాణి వెళ్ళిపోతుంది. దాంతో కోడిపిల్లలు 2 ఒంటరిగా మిగిలిపోతాయి. అప్పటి నుండి వాణి తనకు తీరిక దొరికినప్పుడు వచ్చి సరస్వతి యమునలను చూసి తినటానికి ఏమైనా ఇచ్చి వెళ్తుండేది. లేకపోతే కోడిపిల్లలు 2 పస్తులు పడుకుండేవి. ఒకరోజు సరస్వతి వాణితో, పిన్ని నేను కూడా నీతో పాటు వచ్చి పని చేస్తాను, నాకేదైనా పని చూసి పెట్టవా అంటుంది సరస్వతి. అయ్యో ఇంత చిన్నపిల్లవు, నువ్వేం పని చేయగలవు తల్లి, సరేలే ముందు నువ్వు నా వెంట వచ్చి నీకు చేతనైన పని చేస్తూ ఉండు, నిదానంగా పని చేయటం అలవాటవుతుంది, నేను పనిచేసే యజమాని చాలా మంచివాడు, ఆయన్ను బ్రతిమలాడి మీ ఇద్దరికీ సరిపడే దాన్ని ఇప్పిస్తాగాని అంటుంది వాణి. అప్పటి నుండి యమునని ఇంట్లోనే ఉంచి తను మాత్రం వాణితో పాటు పని చేయటానికి వెళ్తూ ఉండేది సరస్వతి. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. సరస్వతి యమునలిద్దరూ పెద్దవాళ్ళవుతారు. సరస్వతి చిన్నప్పటి నుండి కష్టపడి పనిచేసి తన చెల్లెలకి ఏ లోటు లేకుండా పెంచి పెద్దదాన్ని చేస్తుంది. ఇక సరస్వతి ధ్యేయమల్లో ఒకటే, తన చెల్లెలకి బుద్ధిమంతుడైన ఒక కోడిపుంజును చూసి పెళ్లి చేయటం. కానీ యమున మాత్రం తన అక్కకు తెలియకుండా విక్రమ్ అనే కోడిపుంజును ప్రేమించి విక్రమ్తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు యమున విక్రమ్తో, విక్రమ్, మన ప్రేమ విషయం మా అక్కకు తెలిస్తే నన్ను చంపేస్తుంది, నువ్వు వీలైనంత తొందరగా మా ఇంటికి వచ్చి మా అక్కతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకుంటానని మా అక్కను ఒప్పించు, తరువాత మా అక్క పెళ్ళైన తర్వాతనే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటుంది యమున. మన పెళ్లి కావాలంటే ముందు మీ అక్క పెళ్ళే కాదు యమున, మా చెల్లెలి పెళ్లి కూడా కావాలి, తరువాతే మన పెళ్లి అంటాడు విక్రమ్. ఏంటి, నీకొక చెల్లెలుందా, మరి నాకు ఆ సంగతి ఎప్పుడు చెప్పలేదేంటి అంటుంది యమున. ఇందులో చెప్పటానికి ఏముంది యమున, నీకు ఒక అక్క ఉంది, నాకు ఒక చెల్లెలుంది అంటాడు విక్రమ్. ఒకరోజు విక్రమ్ వాళ్ళమ్మ సత్యవతి, రే విక్రమ్, మీ చెల్లెలకి ఒక మంచి సంబంధం వచ్చిందిరా, దానికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అంటుంది సత్యవతి.
అలాగే చేద్దామమ్మా, నాకు కావాల్సింది కూడా అదే అంటాడు విక్రమ్. చేద్దామంటే ఊరికి అయిపోతుందా పెళ్ళి? మనకుండే 2 ఎకరాల పొలంలో పండగ వచ్చిన ఆదాయం మనకు తినటానికే సరిపోతుంది. మరి నీ చెల్లెలు పెళ్ళి ఎలా చేస్తారా అంటుంది సత్యవతి. మరి దానికి నన్నేం చేయమంటావమ్మా? చిన్నప్పటి నుండి నువ్వేం చెప్తే అదే చేస్తున్నాను కదా, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు అంటాడు విక్రమ్. ఏం లేదు విక్రమ్, రంగనాథం అన్నయ్య కూతురు రాణి ఉంది కదా, దాన్ని నీకిచ్చి పెళ్లి చేయటానికి అన్నయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సరేనంటే రాణికి నీకు పెళ్లి చేస్తాను. రాణి తెచ్చే కట్నం డబ్బులతో నీ చెల్లెలు పెళ్లి బ్రహ్మాండంగా చేయొచ్చు. ఏమంటావురా అంటుంది సత్యవతి. దాంతో విక్రమ్ అదిరిపడతాడు. నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. కావాలంటే మన పొలం 2 ఎకరాల్లో 1 ఎకరం అమ్మి చెల్లెలు పెళ్లి చెయ్యి, అంతేగాని నేను ఏ రాణిని పెళ్లి చేసుకోను అంటాడు విక్రమ్. దాంతో సత్యవతి కోపంగా, ఏడ్చినట్లే ఉంది నీ తెలివి. మనకున్నదే 2 ఎకరాలు, అందులో 1 ఎకరం అమ్మితే ఇక మనం తినటానికి ఏమీ ఉండదు. నోరు మూసుకొని నేను చెప్పినట్లు విను, లేకపోతే నేను నా కూతురు చెరువులో దూకి చేస్తాం. తరువాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నా సంగతి తెలుసు కదా, పంతం పడితే అన్నంత పని చేస్తానని అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సత్యవతి. మరుసటి రోజు దిగులుగా ఉన్న విక్రమ్ను చూసిన యమున, ఏంటి విక్రమ్, ఎప్పుడూ హుషారుగా ఉండేవాడివి, ఈ రోజేంటి అలా దిగులుగా ఉన్నావు అంటుంది యమున. దాంతో విక్రమ్ తనకు తన తల్లికి మధ్య జరిగిన గొడవంతా చెప్పి, ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు యమున. ఇటు చూస్తే నువ్వు, అటు చూస్తే మా అమ్మ చాలా మొండిది యమున. తను చెప్పినట్లు వినకపోతే నిజంగానే మా చెల్లెల్ని చెరువులోకి తోసి తను దూకి చస్తుంది అంటాడు విక్రమ్. ఇప్పుడు నువ్వు గనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నిజంగానే చావాలి విక్రమ్. ఎందుకంటే నేను తల్లిని కాబోతున్నాను. ఈ సంగతి మా అక్కకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వదు. నన్ను చంపి తను చస్తుంది అంటుంది యమున. దాంతో విక్రమ్ నెత్తిన పిడుగు పడ్డట్లు అవుతుంది. తరువాత మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్. ఆ రోజు సాయంత్రం యమున ధైర్యం చేసి తన అక్కకు జరిగిన విషయం అంతా చెప్పటంతో సరస్వతి అదిరిపడుతూ, ఏంటే నువ్వు చెప్పేదంతా నిజమా? పాపిష్టిదానా, తల్లి తండ్రి లేరని నా రెక్కలు ముక్కలు చేసుకుని నీకు ఏ లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసినందుకు ఇంత పరువు తక్కువ పని చేస్తావా? ఏ దిక్కు లేని మనం ఇప్పుడు ఎవరి దగ్గరికని వెళ్ళి న్యాయం అడగాలి అంటుంది సరస్వతి. నువ్వు వెళ్ళి విక్రమ్ వాళ్ళమ్మతో మాట్లాడక్క, ఆవిడ నీ మాట వింటుందేమో అంటుంది యమున. దాంతో సరస్వతి ఆలోచనలో పడుతుంది. మరుసటి రోజు సత్యవతి దగ్గరికి వస్తుంది సరస్వతి. విక్రమ్ తన చెల్లెలు ప్రేమించుకున్నారని, తన చెల్లెలు ఇప్పుడు గర్భవతిగా ఉందని, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని సరస్వతి అడగటంతో మండిపడుతుంది సత్యవతి. ఓహో, అందుకేనన్నమాట మా వెధవ పెళ్లి చేసుకోమని అడగగానే ఇప్పుడు నేను చేసుకోను అన్నది. అయినా మావాడు మగాడు, వాడికి సిగ్గులేదు సరే, మరి నీ చెల్లెలు ఆడదు కదా, పెళ్లి కాకముందే కడుపు తెచ్చుకోవటానికి దానికి లేదా సిగ్గు? నేను మాత్రం ఈ పెళ్లికి నా ప్రాణం పోయినా ఒప్పుకోను. అలాంటి దాన్ని కోడలుగా తెచ్చుకుంటే నా బిడ్డకు పెళ్లి కాదు. మరో 2 రోజుల్లో నా కొడుకు నిశ్చితార్థం జరిపించి వారం తిరగకుండానే వాడి పెళ్లి చేస్తాను. నువ్వు నీ చెల్లి ఎక్కడ కట్టకట్టుకుని చేస్తారో మీ ఇష్టం. అయినా దిక్కు మొక్కు ఆస్తి అంతస్తు ఏమీ లేని మీకు నా కొడుకు కావాల్సి వచ్చాడా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సత్యవతి. దాంతో సరస్వతి దిగులుగా ఇంటికి వచ్చి జరిగిన సంగతి అంతా యమునకు చెప్పటంతో ఇక తనకు చావు తప్ప వేరే మార్గం లేదనుకుంటుంది యమున. మరుసటి రోజు తన అక్క ఎప్పుడు బయటకు వెళ్తుందా, తను ఎప్పుడు చెరువు దగ్గరికి వెళ్లి ప్రాణాలు తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది యమున. సరస్వతి మాత్రం తన చెల్లెల విషయం నలుగురికి తెలిస్తే దాని బ్రతికేమవుతుందని దిగులు పడుతూ ఇంట్లోనే ఉంటుంది. ఇంతలో వాళ్ళింటికి ఒక వయసు మళ్ళిన కోడిపుంజు మరొక యువకుడు వస్తారు. వాళ్ళని చూసిన సరస్వతి, ఎవరండి మీరు, ఎవరిదైనా అడ్రస్ కావాలా అంటుంది సరస్వతి. కాదమ్మా, మేం మీ ఇంటికే వచ్చాం, మీకోసమే వచ్చాం అంటాడు పెద్ద వయసు కోడిపుంజు. మిమ్మల్ని చూస్తే చాలా గొప్పింటి వాళ్ళలాగా ఉన్నారు, మరి మాతో మీకేంటండి పని అంటుంది సరస్వతి. మేం గొప్పింటి వాళ్ళమే అమ్మా, కానీ మీ ఇద్దరికి నేను స్వయాన మేనమావనవుతాను. వీడు మీకు బావవుతాడు. అర్థం కాలేదా? నేను మీ అమ్మ సీతకు అన్నయ్యనవుతానమ్మా. కొన్నేళ్ల క్రితం మీ అమ్మ సీత రాఘవను ప్రేమించి మా అమ్మ నాన్నల మాట కాదని రాఘవ వెంట వచ్చేసింది. దాంతో మా నాన్న చాలా రోజులు మీ అమ్మ మీద కోపంగా ఉన్నాడు. ఈ మధ్యనే మా నాన్న చనిపోతూ ఆస్తిలో నాకు మీ అమ్మకు సమానంగా వాటా రాసి చనిపోయాడు. తరువాత మీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారోనని తెలుసుకోవటానికి నేను చాలా ప్రయత్నించాను. చివరకు ఈ మధ్యనే తెలిసింది, మీ అమ్మ నాన్న చాలా రోజుల క్రితమే చనిపోయారని, సీత వారసులైన మీరు ఈ ఊర్లో ఉన్నారని. అందుకే మీ అమ్మ ఆస్తిపాస్తులన్నీ మీకు అప్పగించాలని వచ్చానమ్మా అంటాడు సరస్వతి యమునల మేనమామ రామరాజు. దాంతో యమున సరస్వతులకు చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే విక్రమ్ వాళ్ళమ్మ సత్యవతి అన్నట్లు తాము దిక్కులేని వాళ్ళం కాదని, తమకు బంధువులున్నారని. ఇన్ని రోజులు మాకు ఎవరూ లేరని మేము అనాథలమని అనుకున్నాం మామయ్య. ఇప్పుడు మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రావడంతో మాకు ప్రాణం లేచి వచ్చినట్లుంది అంటుంది సరస్వతి. తరువాత రామరాజు అతని కొడుకు కృష్ణప్రసాద్ ఆ రోజు అక్కడే ఉండిపోతారు. మరుసటి రోజు రామరాజు సరస్వతితో, మీరు కూడా మాతో రండమ్మా, మీ ఆస్తుల వివరాలన్నీ తెలుసుకుని మీకు రావాల్సినంత తీసుకుని వద్దురు కాని అంటాడు రామరాజు. దాంతో సరస్వతి ఏడుస్తూ తన చెల్లెల విషయంలో జరిగిందంతా రామరాజుకు చెప్తుంది. యమున చేసింది తప్పేనమ్మా, కానీ ఆ విక్రమ్ చేసింది కూడా తప్పే కదా, మరి అతనికి పెళ్ళేలా చేస్తుంది వాళ్ళమ్మ
పద నేను మాట్లాడతాను ఆ సత్యవతితో అంటాడు రామరాజు. తరువాత సరస్వతి రామరాజును కృష్ణను తీసుకుని సత్యవతి వాళ్ళ ఇంటికి వస్తుంది. రామరాజు సత్యవతితో మాట్లాడుతూ, వీళ్ళకెవరూ లేరనే కదమ్మా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ కొడుకు పెళ్లి చేయాలని చూస్తున్నావు. నువ్వనుకున్నట్లు మా సరస్వతి వాళ్ళు ఎవరు లేని వాళ్ళు కాదమ్మా. వాళ్లకు వాళ్ళ మేనమామను నేనున్నాను. అంతేకాదు వాళ్ళు కోట్ల ఆస్తులకు వారసులు. మీకెంత కట్నం కావాలో అడగండి, అంతకు 10 రెట్లు నేనిస్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రేమించుకున్న యమున విక్రములకు పెళ్లి చేయండి అంటాడు రామరాజు. దాంతో సత్యవతి భయంతో వణికిపోతూ, నన్ను క్షమించండి, నా కొడుకు వచ్చిన కట్నంతో కూతురు పెళ్లి చేయాలని అనుకున్నా గానీ ఒక ఆడదాని జీవితం నాశనం అయిపోతుందని ఆలోచించలేకపోయాను. తప్పకుండా యమునను నా కోడలుగా చేసుకుంటాను అంటుంది సత్యవతి. దాంతో అక్కడే ఉన్న విక్రమానందానికి అవధులు లేకుండా పోతుంది. తరువాత రామరాజు కృష్ణతో పాటు ఇంటికొస్తుంది సరస్వతి. సత్యవతి పెళ్లికి ఒప్పుకున్నదని తెలియటంతో యమున కూడా ఊపిరి పీల్చుకుంటుంది. మరుసటి రోజు రామరాజు కృష్ణతో పాటు వెళ్ళిపోతూ, చూడమ్మా సరస్వతి, యమున విక్రముల పెళ్లితో పాటు నీకు నీ బావ కృష్ణప్రసాద్ కూడా పెళ్లి చేయాలని అనుకుంటున్నానమ్మా. నిన్ను పెళ్లి చేసుకోవటం మా వాడికి ఇష్టమేనని చెప్పాడమ్మా. మరి నువ్వేమంటావు అంటాడు రామరాజు. దాంతో సరస్వతి, ఎవరూ లేరనుకున్న మాకు దేవుళ్ళ మీరొచ్చారు మావయ్య. నా చెల్లెలు బ్రతుకును నిలబెట్టారు. నన్ను మీ ఇంటికి కోడలుగా చేసుకుంటానని అంటున్నారు. అంతకంటే అదృష్టం మాకు ఇంకేముంటుంది మావయ్య అంటుంది సరస్వతి. సరేనమ్మా, మరో 2-3 రోజుల్లో మీ అత్తని తీసుకుని వస్తాను. 2 పెళ్లిళ్ళు ఈ ఊర్లోనే ఘనంగా చేసి మీ ఆస్తులు మీకు అప్పగిస్తాను అని చెప్పి తన కొడుకుతో పాటు వెళ్ళిపోతాడు రామరాజు. నెల తిరిగేసరికి రామరాజు ఇంటికి కోడలవుతుంది సరస్వతి. అలా ఎన్నో ఏళ్ల తర్వాత అక్కా చెల్లెలిద్దరికీ అదృష్టం వరిస్తుంది.